దొండకాయలతో దొండకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూడండి. దొండకాయ తినని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు. పావు కిలో దొండకాయలని బాగా వాష్ చేసుకొని గుత్తి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 7-8 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న దొండకాయలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దొండకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ దొండకాయ ఉల్లికారం రెడీ. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.